హాయ్ అండి, నేను మీ నందా వాయిస్. ఈ రోజైతే మన ఆడవాళ్ళ గురించే వీడియో తీస్తున్నానండి. స్కిప్ చేయకుండా చూడండి. మీ మనసుకి ఖచ్చితంగా ఈ వీడియో అనేది టచ్ అవుతదని అనుకుంటున్నాను. సో, ప్రతి ఇంట్లో ఉండేదే అండి. కానీ ఎవరు బయటికి చెప్పుకోలేంది. సో, ఎందుకంటే ఇప్పుడు మనం ₹100 అడగడానికి కూడా మన హస్బెండ్స్ మూడ్ ఎలా ఉంటుంది అని చూస్తాం కదా! సో, మన దగ్గర లేనప్పుడు అడిగేటప్పుడు మనం ఎంత గిల్టీ‌గా ఫీల్ అవుతాం చెప్పండి? సో, ఆయన ఎప్పుడు నవ్వుతాడా? ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడా? అని చూసి భయంగా ఏవండీ ఒక చిన్న అవసరం ఉందండి అని అడిగిన రోజులుంటాయి కదా! సో, మీ లైఫ్‌లో కూడా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, అడిగేటప్పుడు మన గొంతులో వచ్చే వణుకు, మన మనసులో కలిగే ఒక రకమైన ఒక భావం ఉంటుంది కదా! సో, నాకేమైనా ఇది అవసరమా? అని మిమ్మల్ని మీరు తగ్గించుకునే ఆ క్షణం ఎంత బాధగా ఉంటుందో మనందరికీ తెలుసు. మన ఆడవాళ్ళందరికీ తెలుసు. సో, చాలా మంది ఒక మాట అంటారు. మా ఆయన చాలా మంచోడండి. నేను అడగక ముందే అన్ని తెస్తారు. నాకెందుకు సొంత డబ్బు అని. నిజమే, ఆయనకు మీ మీద ప్రేమ ఉండొచ్చు. ఆయన తెచ్చే చీరలు కట్టుకొని, ఆయన ఇచ్చే నగలు వేసుకొని మురిసిపోవచ్చు. కానీ రేపు పొద్దున ఆయనే మీతో ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా! నేనే కదా సంపాదించి పెడుతున్నాను అని ఒక్క మాట అన్నారనుకోండి, మీరు వేసుకున్న ఆ నగలు, కట్టుకున్న ఆ చీరలు అన్నీ మీకు ఒక ముల్లులా గుచ్చుకుంటాయి. భర్త సంపాదించిన డబ్బుతో ఇల్లు గడుస్తుంది. కానీ ఆడదాని ఆత్మగౌరవం గడవదు. అది మీ చేతిలో మీకంటూ ఒక రూపాయి ఉన్నప్పుడే వస్తుంది. సో, మనమందరం ఒక భ్రమలో బతుకుతున్నాం. నెల తిరిగేసరికి ఆయన జీతం వస్తుంది. మన ఇంటి ఖర్చు గడిచిపోతాయి అని. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకవేళ ఇంట్లో సంపాదించే ఆ ఒక్క వ్యక్తికి ఏదైనా అనారోగ్యం వస్తే, రేపు పొద్దున ఆయన ఉద్యోగం పోతే, అప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏం? ఆడవాళ్లకు సొంత డబ్బు ఉండాలి. అంటే భర్తని ఎదిరించడానికి కాదు. ఆయనకి కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అని ఆయన భుజం తట్టడానికి, నా పిల్లల చదువులు ఎక్కడా ఆగవు అని ఒక తల్లిగా మీ పిల్లల కళ్ళల్లో నమ్మకం నింపడానికి. ఒక ఆడది ఆర్థికంగా స్థిరపడితే ఆ కుటుంబం పునాదులు ఇనుములా మారిపోతాయి. ముఖ్యంగా 40 ఏళ్లు దాటాక మనకి అందం, ఓపిక తగ్గిపోతున్న టైంలో మనకి కావాల్సింది ఆర్థిక భరోసా. ఆ వయసులో మనం ఎవరికీ భారం కాకూడదు కదా! సో, ఇప్పుడు నేను మన కామెంట్స్ లో చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళ కష్టాలు చెప్తున్నారు. అందులో ఒక సిస్టర్ జీవితంలో జరిగిన నిజం మీతో పంచుకుంటున్నాను. సో, ఆవిడ రోజు ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఇంటి కోసం కష్టపడుతుందంట. సో, ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమైనవి అన్నీ కూడా వండి పెడుతుంది. ఒకరోజు ఆవిడ కన్నతల్లికి ఆరోగ్యం బాగా క్షీణించి హాస్పిటల్‌లో పడిందంట. అప్పుడు తల్లిని చూడడానికి వెళ్ళాలి. చేతిలో కనీసం పండ్లు తీసుకోవడానికి కూడా డబ్బులు లేవంట. సో, అప్పుడు భర్తని అడిగితే, "మొన్ననే కదా ఈఎంఐ కట్టాం. ఇంట్లో ఖర్చులు నీకు తెలియదా? ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అవసరమా? పంపించడానికి నా దగ్గర డబ్బులు లేవు" అని మొహం మీద చెప్పేశాడంట. ఆ క్షణంలో ఆవిడకి భూమి బద్దలైనంత పనైంది. నా కన్న తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉంటే వెళ్లి చూసుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా? రోజుకు 18 గంటలు నేను ఈ ఇంట్లో చేసే చాకిరికి జీతం ఇవ్వకపోయినా కనీసం నా తల్లిని చూసుకునే హక్కు కూడా లేదా? అని ఆ రాత్రంతా ఒంటరిగా కూర్చొని ఏడ్చింది. ఆ కన్నీళ్లే ఆవిడ ఆత్మగౌరవాన్ని మేల్కొల్పాయి. ఆ తర్వాత తను ఏడుస్తూ కూర్చోలేదు. తనకున్న టైలరింగ్ నైపుణ్యంతో కుట్టు మిషన్ మీద రాత్రింబవళ్లు కష్టపడి ఎవ్వరికీ తెలియకుండా సేవింగ్స్ మొదలుపెట్టింది. 2 ఏళ్ల తర్వాత తన తల్లి ఆపరేషన్ కి 50,000 అవసరమైతే ఎవ్వరి ముందు చేయి చాపకుండా తాను దాచుకున్న ఆ డబ్బును తీసుకెళ్లి కట్టేసింది. ఆ రోజు ఆవిడ కళ్ళలో ఉన్న గర్వం ఒక ఆడపిల్ల ఆర్థిక స్వేచ్ఛ సాధించినప్పుడు వచ్చే గర్వం అన్నమాట. అది ప్రతి మహిళ అనుభవించాలి. సో, ఈ వీడియో ఒక ఉద్దేశం కూడా అదే అండి. మనం సంపాదిస్తే మనల్ని మనం చూసుకునే విధానం మారిపోతుంది. ఇంట్లో వాళ్ళు మనకు ఇచ్చే గౌరవం మారిపోతుంది. కానీ మనల్ని ఆపేదేంటో తెలుసా? మన భయం. నాకు చదువు లేదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు బయట ప్రపంచం తెలియదు, నా వల్ల ఏమవుతుంది అనే భయం. చదువుకి, సంపాదనకి సంబంధం లేదు ఫ్రెండ్స్. మీ నైపుణ్యమే మీ ఆయుధం. మీకు వంట చేయడం వచ్చా? మనలాంటి ఒక కుకింగ్ ఛానల్ పెట్టి మీకు వచ్చిన రెసిపీస్ చేసి చూపించండి. టైలరింగ్ వచ్చా? ఇంట్లోనే చేయండి. మీషో లాంటి యాప్స్ ద్వారా రీసెల్లింగ్ చేయండి. మొదట్లో ₹100 వచ్చినా పర్వాలేదు. మీరు సంపాదించే ఆ మొదటి ₹100 మీ భవిష్యత్తుకి పునాది. ఇంకా భవిష్యత్తులో మనం సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని దాచుకోవడం అనేది ఇంకో ఎత్తు అవుతుంది. మీకు వచ్చిన ఆ కొద్దిపాటి డబ్బుని కూడా అడ్డదిడ్డంగా ఖర్చు చేయకండి. మీకంటూ ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేదా ఒక చిన్న మ్యూచువల్ ఫండ్ లాంటిది ఓపెన్ చేసి నెలకు 500 అయినా పక్కన పెట్టండి. రేపొద్దున మీ పిల్లల పై చదువులకో లేక మీ వయసు పైపడ్డాక మీ వైద్యానికో ఆ డబ్బే మీకు శ్రీరామ రక్ష అవుతుంది. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళకి ఒక మోటివేషన్ లాగా యూజ్ అవుతుందని నేను చేశానండి. సో, మీరందరూ కూడా ఈ వీడియో చూసాక రేపు చూద్దాంలే, మాపు చూద్దాంలే అని అనుకోకండి. ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోండి. ఒక అడుగు ముందుకు వేయండి.
నా సపోర్ట్ ఎప్పుడు కూడా మీకు ఉంటుందండి. మీరు ఏదైనా చిన్న బిజినెస్ లాంటిది స్టార్ట్ చేసినా కూడా నేను మీ బిజినెస్ ని ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఫ్రీగానే చేస్తాను. సో మీకు నేను మన ఛానల్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తానండి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఏ బిజినెస్ అయినా పర్వాలేదు, చిన్న బిజినెస్ అయినా పర్వాలేదు, మీ ఫోన్ నెంబర్ ఇచ్చి మీ డీటెయిల్స్ అన్ని నాకు క్లియర్ గా చేస్తే మీ బిజినెస్ కి నేను ఫుల్ గా సపోర్ట్ చేస్తాను. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మన కాళ్ళ మీద మనం నిలబడాలి. సో ఏదో సాధిద్దామని కాదండి. ఒక చిన్న రూపాయి వచ్చినా చాలు మనకు. ఈ రోజు రూపాయి రేపు మన భవిష్యత్తుకి తొలి రూపాయి అవుతుంది. సో నేను ఏదో ఒకటి సాధించాలి అని అడుగు వేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మీరు ఏ పని మొదలు పెడుతున్నారో నాకు చెప్పండి. ఇంకో ముఖ్యమైన విషయం, సులువుగా డబ్బులు వస్తాయని ఎవరైనా కామెంట్స్ లో లింక్ ఇస్తే ప్లీజ్ దయచేసి క్లిక్ చేయకండి. అది అస్సలు సేఫ్ కాదు. ఈ వీడియో మీకు కొంచెమైనా ఆలోచింప చేస్తే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆత్మగౌరవాన్ని ఎప్పటికీ వదులుకోకండి. ధైర్యంగా ఉండండి. హ్యాపీ ఉమెన్స్ డే.